భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నంబర్ ప్లేట్లో లేని ద్విచక్ర వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్లు లేని 53 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. ఇక వాటికి జరిమానాలు కూడా విధించారు. వాహనాలకు సంబంధించినటువంటి పత్రాలను పరిశీలిస్తున్నట్టుగా తెలియజేశారు. వాహనదారులు నంబర్ ప్లేట్, ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలంటూ కూడా తెలియజేశారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే గనక కఠిన చర్యలు తీసుకుంటామంటూ వారు హెచ్చరించారు. డాక్యుమెంట్ కానీ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా వినాలా. బయట వితౌట్ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ అన్నీ కూడా మన ట్రాఫిక్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది ఒకటే, వితౌట్ నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. మొదటి తప్పిదంగా భావించి ఇప్పుడు మీ అందరికీ కూడా ఈరోజు దాన్ని ఎంబీ యాక్ట్ ప్రకారం ఫైన్ వేసి దాన్ని పంపించడం జరుగుతుంది. ఫైన్ కట్టి పంపడం జరుగుతుంది. ఒకటి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ప్లేట్ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు గుర్తించడం కష్టం. ఒకటి. రెండవది దొంగతనాలు. మూడవది వితౌట్ నెంబర్ ప్లేట్తో మీ వెహికల్ ఎక్కడన్నా స్టార్ట్. ఈరోజు కొత్తగూడెం పట్టణంలో శ్రీ జిల్లా ఎస్పీ గారు మీ రోహిత్ రాజ్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు, అదేవిధంగా కొత్తగూడెం టౌన్ డిఎస్పీ సార్ ఆదినారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలో వితౌట్ నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి 53 మోటార్ సైకిళ్లను ఆపడం జరిగింది. ఈ మోటార్ సైకిల్ అన్నిటి కూడా నెంబర్ ప్లేట్లు లేవు. వారి యొక్క డాక్యుమెంట్స్ అండ్ చాసిస్ నెంబర్ ప్రకారం వాటికి ఫైన్ ఇంపోజ్ చేసి ఆ ఫైన్ను చెల్లించడం, రియలైజేషన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసు వారి యొక్క విన్నపం మరియు విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా నెంబర్ ప్లేటు దానికి ప్రతి ఒక్క వెహికల్కు నెంబర్ ప్లేట్ ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మీ యొక్క పనులు కూడా, మీ యొక్క వెహికల్స్ కూడా దొంగతనం జరిగినప్పుడు మీ నెంబర్ ప్లేట్ లేనట్లయితే ఆ వెహికల్ చేంజింగ్ అనేది, ఆ వెహికల్ యొక్క ఆచూకీ అనేది దొరకదు. అదేవిధంగా ఏదైనా హిట్ అండ్ రన్ కేసులో అది ఐడెంటిఫై కాకపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు నెంబర్ ప్లేట్ లేనిలో అక్కడ మనం దానికి ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా వర్తించాయి. కాబట్టి కొత్తగూడెంలో ఉన్నటువంటి అందరూ మోటారు వాహనదారులందరూ కూడా అన్ని వెహికల్స్కి 4 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ 2 వీలర్స్ అన్నిటికి కూడా నెంబర్ ప్లేట్ ధరించాలని కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.